ఆసక్తి కలిగి ఉంటే ఒక్కసారి అడిగి చూడు ఆయన్ని, నీ జీవితం ఎలా ఉండిద్దో. అంత విశ్వాసంతో అడిగి చూడు ఒకసారి ఆయన్ని, నీ జీవితం ఎలా ఉండిద్దో. ముళ్ళ బాటలో నడుస్తున్నటువంటి నిన్ను, ముళ్ళ కంచెలో ఇరుక్కుపోయినటువంటి నిన్ను పూలు బాటలో నడిపించగలిగినటువంటి దేవుడు ఆయన. నీ జీవితం ఎలా ఉండిద్దో ఒకసారి నువ్వు అడుగు ఆయన. అందుకే నీ హృదయం కలవరపడనీయకుండా ఆయన నీకు తెలియపరుస్తున్నటువంటి మాట, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదో. నీ హృదయం కలవరపడనీయబాకో. ఎందుకంటే నేనుండు స్థలాన్ని ఉండటానికి నేను మరలా వచ్చి నిన్ను కొనుక్కోబడతాను, నిన్ను తీసుకువెళ్తాను, నిన్ను వెంట పెట్టుకొని వెళ్తాను. నేను ఎక్కడైతే ఉంటానో నువ్వు కూడా అక్కడ ఉంటావు. నీ కోసం ఉండటానికి మంచి గృహాన్ని సిద్ధపరుస్తున్నాను. మంచి గృహం, ముత్యాలతో ఉన్న గృహం, వజ్రాలతో ఉన్న గృహం, బంగారపు వీధుల్లో. ఒక పాట అప్పట్లో పాత పాట ఇది, ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటేనే, నాయాస తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూచదన్, నాయాస తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూచేదన్. శృంగార నగరములో బంగారా వీధుల్లో ఆ దినము ఎప్పుడొచ్చేనో, 12 గుమ్మముల పట్టణంబులో నేను ఆ దినము ఎప్పుడొచ్చేనో. ఇప్పుడు పల్లెలో రత్నమ్మ తెలుసు, మీకు తెలిసే ఉండొచ్చు. రత్నమ్మ, మాణిక్యరావు తెలుసుగా, సామెల జన్మ మాణిక్యరావు, షడ్రక్ వాళ్ళమ్మ రత్నమ్మ. ఆమె పాడింది ఈ పాట. పాప మా ఇంటికాడ చర్చిలో ఈ పాట పాడేదాన్ని. బంగారపు వీధుల్లో నేను ఎప్పుడు నడుస్తానయ్యా, ఆ దినం ఎప్పుడు వచ్చిందయ్యా నిన్ను చూడటానికి, నా కన్నులారా నేను చూస్తున్నానయ్యా నిన్ను చూడాలని. నిజంగా ఎంతమంది ఆలోచన చేస్తున్నారు, నా కన్నులారా నేను ఆయన్ని చూడాలని. చనిపోమని కాదండు, నువ్వు చనిపోతే ఆయన చూస్తావని కాదు, మనోనేత్రాలు నీకు తెరవబడాలా. దేవుని ఆలయంలో నిజంగా నువ్వు వచ్చి ఆసక్తితో వచ్చి ఆశ కలిగి నువ్వు కానీ మోకాళ్ళని ప్రార్థన చేస్తే నువ్వు ప్రభు మొక్కాన్ని దర్శించుకుంటావు, ఆయన నువ్వు చూడగలుగుతావు, ఆయన చూడగలుగుతావు. దానికి సాక్ష్యం ఒకటి చెప్పి నేను ముందుకు పోతా. పౌలుకి తెలియదు, సౌలుకి తెలియదు యేసుక్రీస్తు ప్రభు. సౌలు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి వారిని హింసించడానికి వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నంలో ఆయన కనపడ్డాడు. సౌలు కనపడ్డాడు యేసు ప్రభు. మరి నీకెందుకు కనపడ్డాడు? నీకు కూడా కనపడతాడు, కానీ నీకు ఎలా ఉండాలా? ఆసక్తి హృదయం కలిగి ఉండాలా. నా ప్రియమైనటువంటి వారులారా చూడండి, నువ్వులాగా నీకు స్థలాన్ని నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఆయన వెళ్ళిపోయాడు, 2026 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. మరి ఎందుకయ్యా రాలేదు? మరి ఎందుకో ఆయన రాలేదు ఇక్కడ ఇంతవరకు? ఎప్పుడో కదా వెళ్ళిపోయింది, 2026 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ఎందుకు ఇంతవరకు రాలేదు అని చెప్పిన మాటలు అబద్ధాలా నువ్వు అనుకుంటే, ఈ మానవులు ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరినీ నిత్య జీవుల్లో ఆయన చేర్చుకోవడానికి ఇష్టంగా ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఇంకా ప్రేమ కలిగి కృప నీ మీద కృపతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు మారుతావా అని, నీ మనసు మారిందని, నీ ఉద్దేశాలు మారుతాయని, నీ తలంపులు మారుతాయని, నీ కోరికలు మారుతాయని, నీ ఊహాగానాలు మారుతాయని. నజరేయుడు యేసు నా కొరకు చనిపోయాడు, సజీవుడిగా తిరిగి రాబోతున్నాడు. నేను ఆయన చెంతకు వెళ్ళాలంటే
నా జీవితం మార్చుకోవాలా, నా బ్రతుకు మార్చుకోవాలా, నా తలంపులు మార్చుకోవాలా, నా ఉద్దేశాలు మార్చుకోవాలా, నా పాపాలన్నీ విడిచిపెట్టాలా, నేను పరిశుద్ధుడిగా జీవించాలని నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడిందో అప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి బోర ఊదినప్పుడు ఆ వెంటనే ఎత్తబడతావు నువ్వు. అందుకే ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగి, దయ కలిగి, జాలి కలిగి, అయ్యా నా బిడ్డలయ్యా ఇంకొంత టైం అయ్యా, అయ్యా నా బిడ్డలు ఇంకొంత టైం అయ్యా, నీ రక్షణ పొందుతారయ్యా, నిత్య జీవానికి వెళ్ళాలయ్యా, వాళ్ళు వెళ్ళాలయ్యా, వాళ్ళ బిడ్డలు వెళ్ళాలా, వాళ్ళ బిడ్డలు వెళ్ళాలని మా చేత చేపిస్తున్నాడు కదా. మేమేమో ఎవరిని అడుగుతున్నాము? మిమ్మల్ని కాదు. ఇగో ఆ మినీ 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 బిడ్డలు కూడా వెళ్ళాలని ప్రార్థన చేస్తాడు. మేబీ 10 తరాలు వెళ్ళాలని కదా. మరి ఆ 10 తరాలు పుట్టాలా, వాళ్ళందరూ కూడా మారాలా. అందుకని ఆయన ఆలోచన చేస్తాడు కదా. మన పూర్వీకులందరూ కూడా అట్టే చేసి ఉంటారు కదా. సేవకులు నా బిడ్డలు కూడా నీ రక్షణ పొందాలయ్యా, నిత్య జీవానికి వెళ్ళాలయ్యా. మేము ఎలా అయితే చేస్తున్నానో, నేను ఏ రీతిలో అయితే చేస్తున్నానో, నేను అలా చేయకపోతే మీకు కోపం వచ్చింది నా మీద. ఏందయ్యా మా కోసమే చేస్తాం, మా బిడ్డల కోసం చేయవా అని. సరే వాళ్ళ బిడ్డల కోసం చేస్తే వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళే అనుకుంటారు మా బిడ్డల కోసం చేయవా అని కదా. కోపం వచ్చింది మా మీద. మరి మేము కూడా మనుషులమే కాబట్టి మేము కూడా మీ బిడ్డలు తరతరాలు నీ రక్తంలో కడగబడాలని కోరుకుంటున్నాం కదా. మరి వాళ్ళు కూడా నీ రక్తంలో కడగబడటానికి, వాళ్ళు కూడా ప్రభు రాజ్యంలో ఉండటానికి ఆలస్యం చేస్తున్నాడే తప్ప నీ మీద జాలిపడి కాదో. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకో, నువ్వు ఉన్నటువంటి ఉద్దేశాలు, నువ్వు ఉన్న తలంపులో, నీ కోరికలన్నీ తెలుసు ఆయనకి. బ్యాట్మెన్ ఒకటి కొడితే నువ్వు ఎక్కడ పడతావో కూడా తెలీదు, ఎట్టెళ్ళి పడతావో కూడా తెలీదు. కానీ నీ సంతానం కొరకు నిన్ను ఆయన భూమి మీద ఉంచుతున్నాడు. గుర్తుపెట్టుకో, నిన్ను నీ సంతానాన్ని వర్ధిల్లింప చేయటానికి నిన్ను భూమి మీద ఉంచుతున్నాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు నా బలం చేత, నా శక్తి చేత, నా డబ్బు చేత, నా గృహంలో నేనే అని నువ్వు అనుకుంటున్నావు. వ్యర్థమైన జీవితం నీది. గుర్తుపెట్టుకో, వ్యర్థమైన నీ బ్రతుకు గుర్తుపెట్టుకో. ఈ మధ్యాహ్న కాలం నువ్వు తెలుసుకో, పూర్తి స్థాయిలో ప్రభు మీద ఆనుకో, ప్రభుని అంగీకరించు, ప్రభు రక్తంలో కడగబడు, నీ పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, బాప్తీసు పొందు, నిత్య జీవానికి వెళ్తావు. లేకపోతే నిత్య నరకానికి వెళ్తావు. అగ్ని ఆరదు, పురుగు సావదు, నిత్య నరకంలో కాలాల్సిందే. ఆ స్థితి నీకు రాకూడదని పరలోకంలో నీ కొరకు ఏం చేస్తున్నాడంట? ఆయన సిద్ధపరుస్తున్నాడు గృహాలు. ఆ గృహంలో నువ్వు చేరాలంటే ఈ మధ్యాహ్న కాలంలో తీర్మానం చేసుకో, నా హృదయం పరిశుద్ధపరచుకోవాలా. ఇంతకాలం నేను అపరిశుద్ధంగా ఉన్నాను, నేను ఇంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవించాను, నేను ఇంతకాలం దేవునికి అయిష్టంగా జీవించాను, నేను ఇంతకాలం దేవునికి అనేకమైన పాపాలతో ఉన్నాను. ఈ పాపాలని ఈ రోజుతో వదిలేసేసి పరిశుద్ధంగా, పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా నేను జీవించాలి.